ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా వడివడిగా అడుగులైతే వేస్తోంది. మంత్రివర్గంలో నిర్ణయం కూడా తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో స్థలం కేటాయించి నిర్మాణ యోగ్యం కాని కాలనీలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కోర్టు కేసుల్లో ఉన్న భూములను కూడా రద్దు చేసి వాటి స్థానంలో కూడా కొత్త వాటినైతే ఇవ్వాలని చూస్తోంది. ఇవే కాకుండా స్థలం పొంది ఇంతవరకు నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల అలాట్మెంట్ ఆర్డర్ రద్దు చేసి వారికి కూడా కొత్తగా స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ హయాంలో స్థలం పొందిన వారికి ఇప్పుడు భారీగా అయితే లబ్ధి చేకూరనుంది. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు భూమి అయితే కేటాయించింది. అంత కొద్ది స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం ఇష్టం లేని లబ్ధిదారులు వాటిల్ని ఇళ్లు కట్టకుండానే నిలిపివేశారు. అవే కాకుండా కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాల్లో కూడా ఇళ్ల నిర్మాణం వాళ్ల వల్ల కాక పునాదులు అవన్నీ తవ్వుకోవడము, వాటికే డబ్బంతా ఖర్చు అయిపోవడము, ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పనని దాన్ని కూడా వాళ్ళు ఆపివేశారు. ఇవే కాకుండా ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన వచ్చిన ఇళ్ల స్థలాలు వాళ్ళు ఇళ్లు అయితే నిర్మించుకోలేదు. ఇలాంటి వారందరినీ ప్రభుత్వం గుర్తించి వారి పాత స్థలాలను అయితే రద్దు చేసి కొత్తగా వారికి స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో లబ్ధిదారులందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్ళు. ఈ ప్రోగ్రాం కింద 3 సెంట్లు రూరల్లో, 2 సెంట్లు అర్బన్లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు, మాగాణి ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని వేల మంది, లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. కొన్ని లేఅవుట్స్లో, కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోటు ఉన్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ 2 సెంట్లు అర్బన్, 3 సెంట్లు రూరల్లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొన్ని లేఅవుట్స్లో ఇల్లు చాలామంది కట్టారు, కానీ ర్యాండమ్గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్టల, అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి. వాటి మూలంగా దోమలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, అవన్నీ నిలబడటం, పక్క ఇళ్ళ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి, రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా కట్టిన వాళ్ళకి కాదు, ఇళ్ల స్థలం ఇచ్చేప్పుడు 4 ఇళ్ళు ఉన్నాయి, 3 కట్టారు, 1 ఖాళీగా ఉంది, అతను కట్టట్లేదు. అదేమవుతుంది, లో లయంగా ఉంటామో, తర్వాత అంత గార్బేజ్ డెవలప్ అవుతామో, అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టడం. సో అటువంటి ఉంటే కనుక అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థలాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం.